సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించటానికి ఎవరి ద్వారా మనకు అవకాశము కలిగి ఉన్నదంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకి అవకాశము కలిగి ఉన్నది. మనం ధైర్యము గలవారమై ఉన్నాం. అంటే అంతకు మునుపు పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి, తండ్రి ఎదుట నిలబడటానికి మనకు అవకాశం లేదా, మనకి ధైర్యము లేదా అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు ఏ మానవుడు కూడా డైరెక్ట్గా దేవుణ్ణి సమీపించటానికి అవకాశం అనేది లేనే లేదు. కానీ యేసు ప్రభు వారు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో ప్రాణం పెట్టి ఆయన సిలువలో కేక వేసి తండ్రికిని మనకిని మధ్యన ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలములో కట్టబడినటువంటి ఆ తెరను రెండుగా చించివేసినట్లుగా మనం చూస్తున్నాం. దూరస్థులమైనటువంటి మనల్ని యేసు ప్రభువారు సమీపస్తులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు అబ్బా తండ్రి అని మనం మొరపెడుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగమును బట్టి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము అని మనం చూస్తున్నాం. ఆయన శరీరం ద్వారా మనకి నూతనమైన మార్గం ఏర్పరచబడింది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి జీవ మార్గం అనేది ఏర్పరచబడి ఉన్నది. అది ఆయన శరీరం ద్వారా ఏర్పరచబడి ఉన్నది. ఆయన శరీరం కొట్టబడి గాయపరచబడి ఆయన శరీరం దున్నబడి మన కొరకు మార్గాన్ని సిద్ధపరచుటకు సిలువలో తను తాను బలియాగముగా అర్పించుకొని మనం పొందవలసినటువంటి శిక్షను ప్రభు అయినటువంటి యేసు భరించి మనల్ని తండ్రితో ఐక్యపరిచి ఉన్నాడు.